హాయ్, తెలుగుమిత్రులకు స్వాగతం. ఈరోజు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ ఎ నాన్ ఈవెంట్. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినట్టే రేట్లు పెంచలేదు, తగ్గించలేదు. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. తర్వాత ఏంటంటే ఆర్బీఐ కూడా చాలా ఆప్టిమిస్టిక్గా, ఎంకరేజింగ్గా మాట్లాడింది. అకామిడేటివ్ స్టాండ్స్ అంటే స్టిమ్యులస్ ప్రొవైడ్ చేయటానికి ఆర్బీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది. అది కూడా గుడ్ న్యూసే. సో నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అయిపోయిన తర్వాత కొంతమంది ఆతకాయ వాళ్ళు కొంచెం ట్రై చేశారు, మార్కెట్ని పడేద్దామని, కొంచెం కిందకి తీసుకొచ్చేద్దామని. 100 పాయింట్లు పైకి వెళ్ళింది కదా అని. పాపం వాళ్ళ వల్ల కాలేదు. సో మార్కెట్ యథాతథంగా ఈరోజు కూడా ఒక 1% పెరిగింది. రోజు ఏమిటి జరుగుతున్నదంటే రోజుకు ఒక 100 పాయింట్లు, అంటే 100 చిల్లర, రోజుకు ఒక 1% పెరుగుతున్నది సుమారుగా, ఎక్కువ తక్కువ. అది ఎలా అంటే వర్కింగ్ డే మార్కెట్ ఓపెన్ అవటం అంటే ఏంటంటే ఇవాళ కొని పెట్టుకుంటే రేపు ఓపెనింగ్లో అమ్మేసుకోవచ్చు. అంటే ఏ రోజుకి ఆ రోజు రేపు ఏం జరుగుతుందంటే ఏం చెప్పక్కర్లే. రేపు ఏం జరుగుతుందంటే పెరుగుతుంది, ఒక 1% లేదా కనీసం ఒక 100 పాయింట్లు పెరుగుతుందని చెప్పటమే. అలా వచ్చింది మార్కెట్లో. మార్కెట్లో దెర్ ఈజ్ నో అపోజిషన్. మార్కెట్లో సెల్లర్స్ లేరు. కాస్త కోస్త సెల్లర్స్ ఉంటే క్రమేపీ ఇదైపోయారు, వీగిపోయారు. ఇక సెల్లర్స్ లేరు, ఉన్నది బయ్యర్సే. ఎవరైనా అమ్మటానికి ప్రయత్నిస్తే కొనిపారేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు కొనిపారేస్తున్నారో ఆటోమేటిక్గా ఇంకా పైకి వెళ్ళిపోతున్నది. సో మార్కెట్లో ఏమి జరుగుతున్నది అంటే నిఫ్టీయే కాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాపుల్లో కూడా ర్యాలీ వస్తున్నది. రోజు చూడండి, నేను రోజు చూస్తున్నాను. ఇది ఈరోజు 5% పెరిగింది, 10% పెరిగింది, 15% పెరిగింది. 5, 10, 15%, 4% పెరగటం అనేది చాలా నార్మల్ అయిపోయింది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి. కొన్ని నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా జరుగుతున్నది అది. బట్ నిఫ్టీ 50 స్టాక్స్ల కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నంబర్ ఎక్కువ కదండి, మీకు కనబడుతుంది విజిబుల్గా. 50 షేర్లలో కనబడదు. అదే వేల కొద్ది ఉన్నాయి కాబట్టి 2,000 షేర్లు ఉన్నాయనుకుందాం ఎన్ఎస్సిలో. ఆ 2,000 షేర్లలో అయితే కనబడుతుంది, ఇదిగో ఇది 10% పెరిగింది, అది 5% పెరిగిందని. ఇప్పుడు జరుగుతున్నటువంటి, ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ ఎట్లా అంటే మీలో సీనియర్స్ కొంతమంది బహుశా చూస్తూ ఉండుంటారు, తెలిసి ఉంటుంది. సచ్ ఎ ట్రెండ్ హ్యాపెండ్ ఇన్ 1992 అండ్ 2000. 2000లో జరిగింది, 1992లో జరిగింది, ఇక్కడ రిపీట్ అవుతున్నది. 1992లో గురించి చెప్పాలంటే 1988 నుంచి కొంచెం పికప్ అయింది. 100 ఆ రేంజ్లో ఉండేది అంతకుముందు. సెన్సెక్స్, అది కూడా నిఫ్టీ లేదు కదా, ఎన్ఎస్సి లేదు, ఓన్లీ సెన్సెక్సే 100+. అయితే గల్ఫ్ వారు వచ్చి కొంచెం దెబ్బ వేసింది, కొంచెం ఎఫెక్ట్ చేసింది గల్ఫ్ వారు, సద్దాం హుసేను, ఎలైడ్ ఫోర్సెస్ అని. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటే 1988 నుంచి కొంచెం ఎడ్జప్ అయింది. ఇండియన్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో కొంచెం మొమెంటం వచ్చింది కొద్దిగా. 88, 90 కొద్దిగా పెరిగింది, తగ్గింది, ఓకే. అయితే 92 జనవరికి వచ్చేటప్పటికి బడ్జెట్ కదా, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయితే, మన్మోహన్ సింగ్ గారేమో ఆయన్ని ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. కొంచెం మార్కెట్లో కొంచెం అలజడి, అంటే కొద్దిగా ఇది వచ్చింది. అలజడి అంటే పాజిటివ్ ఇది వచ్చింది. సో నాకు బాగా గుర్తు, 91, 92 జనవరికి వచ్చేటప్పటికి 1000కి వచ్చేసింది, 1000 క్రాస్ అయిపోయింది. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్లలో దగ్గర 100, 150 ఉన్నటువంటి సెన్సెక్స్ 1000 అయిపోయింది. అబ్బో చాలా బాగుంది, పెరిగింది అనుకున్నాం. అంటే పెరుగుతూ వచ్చింది.
అంటే మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నది అనమాట, బాగుంటుంది. అయితే ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు 1992, బర్స్ట్. అంటే మార్కెట్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎన్నో రెట్లు బడ్జెట్ చాలా బాగా ఇచ్చాడు ఆయన, అందులో డౌట్ లేదు. ఆయన పెట్టిన భిక్ష అని చెప్పాలంటే ఇండియన్ ఎకానమీని ఓపెనప్ చేసినటువంటి మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆ తర్వాతే ఇండియన్ ఎకానమీలో గ్రోత్ వచ్చింది, అంతకుముందంతా ఏంటో. సో 92 అక్కడి నుంచి అసలు అలాంటి మార్కెట్ తర్వాత రాలేదు ఎప్పుడు. 3400 చిల్లర ఎంతో వెళ్ళింది, 3500, 3400 చిల్లర, 546 ఎంతో. అంటే 1000 నుంచి 3000కు వెళ్ళిపోవటం ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్ హ్యాపెండ్. అప్పుడు కూడా అంతే, ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతూ ఉండేది. ఇవాళ 56 రూపాయలకి చూస్తే రేపేమో 65 రూపాయలు అయిపోయేది, 65 రూపాయలకి మిస్ అయిపోయాం అనుకుంటే నెక్స్ట్ 75 అయిపోయేది. అసలు రోజు కొనుక్కోవటమే, అమ్మేవాళ్ళు లేరు, అమ్మిన వాళ్ళేమో అయ్యో అమ్మేసామని బాధపడటం. నేను చెప్పే ఉంటాను చాలాసార్లు, 25-30 రూపాయలకు ఉండేది ఎస్బీఐ మ్యాగ్నమ్ అని, ఈటీఎఫ్ లాంటిది, అది 200 చిల్లరకి వెళ్ళిపోయింది. అది ఈటీఎఫ్ లాంటిదే, అవి పెరగటం దారుణం. ఇప్పుడైతే పెరగలేండి అలాగా. సెన్సెక్స్ నిఫ్టీ ఎలా ఉందో దాని బేస్ మీద వెళ్తుంది అనుకోండి, చెప్తున్నా. అట్లా చాలా షేర్లు అసలు ఊహించడం. 20, 30, 40 రూపాయలు ఉన్న షేరు 100, 150, 200, 300 అలా వెళ్ళిపోయింది. అసలు డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి, ఊరికే పెరిగిపోవటమే, అంతా కొనటమే, అమ్మే ప్రసక్తి లేదు, దాచిపెట్టుకుంటాం, కొంటాను ఇంకా కొంటాను అనే పరిస్థితి. సో మచ్ ఆఫ్ మనీ యాజ్ ఎంటర్డ్ ద మార్కెట్. ఆ తర్వాత ఏదో జరిగింది అనుకోండి, తర్వాత జరగవలసింది ఏదో జరిగింది. అప్పుడు కూడా ఇలా డైలీ పెరగటం. ఏ రోజుకి ఆ రోజు సీనియర్లు చెప్పేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు ఎంత బాగా పెరిగిపోతుంది, ఇది పడిపోద్ది, బాగా పెరిగిపోతుంది, అమ్మో అనేవారు. వాళ్ళు అమ్మో అంటూ ఉండగా నెలలు గడిచిపోయింది ఆ భూమికి. వాళ్ళు అమ్మో అని అంటూనే ఉన్నారు, నెలల తరబడి మార్కెట్ పెరుగుతూనే వెళ్ళింది. అది విశేషం. తర్వాత మరి 2000 గురించి చెప్పాల్సిందే ఉంది. .com బబుల్ అంటారు కదా, 2000 టైంలో కూడా ఒక భూమి వచ్చింది. ఆ భూమిలో కూడా రోజు పెరగటమే. మీలో చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు, 2000 అంటే అంతా కలిపి 20 ఏళ్ళే కదండి అయింది. రోజు పెరగటమే, రోజు పెరగటం. అంటే ఇంకేముంది, ఈ-కామర్స్, .com బబుల్ అంటారు, ఈ-కామర్స్. ఇంకేముంది, ఈ-కామర్స్ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చేసింది, ఇంకా ఏదో అయిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నది ప్రపంచం అని. అది ఏస్ కొట్టింది 2000 టైంలో. నేను అనుకుంటాను చాలా స్టీప్గా పడినప్పుడు, చాలా స్టీప్గా పడింది, పెరుగుతూ 2000 తర్వాత 2008లో వచ్చింది. కానీ భూము అలా గ్రాడ్యువల్గా వస్తూ వచ్చింది. పడిపోయేటప్పుడు కూడా పడింది, మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ పడింది. కానీ 2020 మాత్రం చరిత్రాత్మకం, రికార్డు. శిలాక్షరాలలో మీద లిఖింపదగినటువంటి అంశం ఏంటంటే, స్టీప్గా పడింది, అలాగే స్టీప్గా పెరిగింది. పెరుగుతూ ప్రీవియస్ హైని, రికార్డుని బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయింది. అంటే బేర్ మార్కెట్ని బుల్ మార్కెట్లోకి తీసుకెళ్తమే కాకుండా, బుల్ మార్కెట్ నుంచి బూమ్ మార్కెట్లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనం భూమిలోనే ఉన్నాం. అయితే $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ భూమి ఎన్నాళ్ళు ఉంటుంది? ఇలా కంటిన్యూ అవుతుందా? ప్రస్తుతం చల్తీ కా నామ్ గాడి, బడితీ కా నామ్ దాడి అంటారు కదా. వీక్లీ ఇండికేటర్స్ ఇవాళ, టెక్నికల్గా ఇవాళ చూసి చెప్పాలంటే, వీక్లీ ఇండికేటర్సు తర్వాత డైలీ ఇండికేటర్సు రెండు బుల్లిష్గానే ఉన్నాయి, నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి.
చాలా షేర్లకి బుల్లిష్గానే ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎస్ఐ తీసుకున్నట్లయితే చరమసీమకి చేరుకుంది. ఆర్ఎస్ఐ ఎప్పుడో 70 దాటిపోయింది. మీకు చాలామందికి తెలియదు అనుకుంటాను ఈ విషయం. ఆర్ఎస్ఐ ట్రెండింగ్ మార్కెట్లో ఆర్ఎస్ఐలు పనిచేయవు. ఆర్ఎస్ఐ యాజ్ అ పారామీటర్ ఆర్ఎస్ఐని ఒక పారామీటర్గా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని చేయలేం. ఇది ట్రెండింగ్ మార్కెట్. ట్రెండే ఏంటి? ట్రెండ్ అప్ ట్రెండ్కి వెళ్ళినప్పుడు 70, 75, 80, 85, 90, 100కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అది ఇంకెక్కడికి వెళ్తుందో అది చెప్పదు, అది ఎప్పుడు దిగుతుందో చెప్పదు. కాబట్టి ఆర్ఎస్ఐ యాజ్ అన్ ఇండికేటర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ నౌ. ఇప్పుడున్న నడుస్తున్న ట్రెండింగ్ మార్కెట్లో ట్రెండ్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఐలు పనిచేయవు. అంటే ఆర్ఎస్ఐలు పనిచేయవంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటాయి. ఆర్ఎస్ఐలు పైన 85, 90 అలా వెళ్ళిపోయినా మార్కెట్ ఇంకా ఎక్కడ ఆగదు. ఆ పర్టికులర్ స్టాక్ కానీ మార్కెట్ కానీ అయినా కానీ పెరుగుతూనే ఉంటుంది. అమ్మో ఆర్ఎస్ఐ 80కి వచ్చింది, ఇంకా పెరగదురా బాబో, ఇంకెక్కడ పెరుగుద్ది అని అనుకుని కూర్చుంటే 80, 85 అవుతుంది, 85, 90 అవుతుంది. అక్కడ మరింత స్టీప్గా పరిగెడుతుంది స్పీడ్గా. ఎట్లా అంటే 12,000 నుంచి 13,000కి రావడానికి మార్కెట్కి ఏం టైం పట్ల గమనించారా? 1,000 పాయింట్లు అవలేలుగా హాయిగా తాఫీగా వచ్చేసింది పైకి. ఆర్ఎస్ఐ 70 దాటిన తర్వాత జరిగింది ఈ పని. సో ఆర్ఎస్ఐ 70 దాటిన తర్వాత మారణ హోమం సృష్టిస్తుంది ఇది ఒక ట్రెండ్లో వెళ్తే. అలాగే ఆర్ఎస్ఐ 30కి బిలో వచ్చినప్పుడు అది డౌన్ ట్రెండ్ అయితే అక్కడ కూడా మారణ హోమం సృష్టిస్తుంది. అలా వెళుతూనే ఇంకా కిందకి పాతాళాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ రికవర్ అవుతుంది, అక్కడ రికవర్ అవుతుందని చూస్తుంటాం. అది ఎక్కడికి రికవర్ అవుతుంది, ఇంకా డీప్కి తీసుకెళ్ళిపోగలదు ట్రెంచ్. అలాగే ఆర్ఎస్ఐ అబౌవ్ 70 ట్రెండ్ అప్వర్డ్ ట్రెండ్లో అలాగే పైకి ఎంతైనా తీసుకెళ్ళిపోగలదు. కాబట్టి ఆర్ఎస్ఐని ఇక్కడ అప్లై చేయడానికి లేదు. టెక్నికల్ ఇండికేటర్స్ సౌండ్గా ఉన్నాయి. మార్కెట్స్ ఇంకా పెరగటానికే సంకేతాలు ఇస్తున్నాయి. నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చాలా షేర్ల విషయంలో అదే జరుగుతున్నది. అంటే వన్స్ అగైన్ ద $1 billion క్వశ్చన్ ఈజ్ హౌ లాంగ్ విల్ ఇట్ కంటిన్యూ? ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ప్రస్తుతం అవుతూనే ఉంటుందనే అనుకోవాలి. అయితే హౌ లాంగ్? నో రిప్లై. మనం గెస్ చేయలేము, గెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఇట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్ సడన్లీ ఎనీ టైం. ఎందుకంటే ఫాలింగ్ మార్కెట్ ఎప్పుడు చెప్పి పడదు. అయితే ఇమీడియట్గా మాత్రం అలాంటి డేంజర్ మాత్రం లేదు. వస్తే చిన్న కరెక్షను ఎప్పుడైనా 100, 200 పాయింట్లు, 150 పాయింట్లు తగ్గొచ్చు. ఎందుకంటే 10 రోజులు వరుసనే పెరిగినప్పుడు 1 రోజు 2 రోజులు తగ్గవా, అది ఇన్సిగ్నిఫికెంట్. అయితే ఒక్కరోజు తగ్గినా కానీ భయం వేసేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అమ్మ ఇక నుంచి పడిపోతుందేమో అని. కానీ ఇక నుంచి పడిపోతాం అంత తేలిక కాదు. అది కూడా నాకు అనిపించడం లేదు. ఇక నుంచి పడిపోతుందని కూడా అనిపించడం లేదు. అయితే ఇప్పుడు కొంటున్నవారు ఎఫ్పిఐస్ వీళ్ళు డిసెంబర్కి క్రిస్మస్ సెలవులు అని చెప్పేసి క్రిస్మస్ పేరు మీద హాయిగా సెలవు తీసుకుంటారు కొన్ని రోజులు. జనరల్గా జరుగుతుంది. సమ్ పీపుల్ విల్ లీవ్ ఫర్ దేర్ కంట్రీ ఆల్సో. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందో చెప్పలేము. బట్ అందువల్ల ఏంటంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తే తప్ప అందరూ చేతులు ఎత్తేసారు. డిఐఎస్ వాళ్ళు వీళ్ళు అమ్మి అలిసిపోయారు. ఇంకేం అమ్ముతారు? వాళ్ళు ఎంత కమ్మినా నీ ఇష్టం వచ్చిన రేటు కమ్ము, నేను కొనుక్కుంటానని చెప్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏమి జరిగిందో ఏమనుకుంటున్నారో ఏంటో తెలియదు. కాబట్టి మంచిదే, అంతా మన మంచికే. సో డిసెంబర్ మంత్ అంటే ఈ నెల సెటిల్మెంట్ పైగా లాంగ్ 31st డిసెంబర్ అనుకుంటున్నాను నేను సెటిల్మెంట్ డేట్. లాస్ట్ థర్స్డే ఆఫ్ ది మంత్ 31st డిసెంబర్. చూడండి, ఈలోగా చిన్నపాటి కరెక్షన్, మినిమం కరెక్షన్ మాత్రం గ్యారంటీకి వస్తుంది. మ్యాక్సిమం కరెక్షన్ గురించి చెప్పడానికి ఇప్పుడు దాఖలాలు ఏమి లేవు, ఏ ఇండికేషన్స్ లేవు. అడ్వాన్స్గా చెప్పడం ఏంటంటే అది గెస్ చేయటం లాంటిది. గెస్ ఎందుకు చేయటం? లెట్ us నాట్ గెస్. ఇది
ఈ నెలలో కరెక్షన్ వస్తుంది, చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి, కొంచెం భయపెడతాయి కూడాను, కొద్దిగా భయపెడతాయి, మళ్ళీ పికప్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతే ఏముంది. 13,500 అంటున్నారు, 13,250 అన్నారు మొన్నటి వరకు, ఇప్పుడేమో 330 అంటున్నారు, కొంతమంది ఏమో 550 అంటున్నారు. ఇలా పైకి వెళ్ళే కొద్దీ హయ్యర్ లెవెల్ టార్గెట్స్ చెప్తూనే ఉంటారు. అది కూడా జరగవచ్చు. పెరిగేటప్పుడు చాలా స్మూత్గా పెరిగిపోతుందండి మార్కెట్. పైకి వెళ్ళేటప్పుడు చాలా స్మూత్గా, అసలు ఏమీ అలికిళ్ళు లేకుండా, చడి చప్పుడు లేకుండా, తడబడకుండా చక్కగా అలా 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 వెళ్ళిపోతుంది పైకి. ఇప్పుడు అదే జరుగుతున్నది. 12,000 దాటిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే 12,000 దాటిందో ఆల్ టైమ్ హై 12,400ని సునాయాసంగా కొట్టేసింది. ఆ తర్వాత అంతా స్మూత్గానే వెళ్ళిపోతున్నది. ఎందుకంటే హయ్యర్ ప్లేన్ ఎందుకనంటే ఆర్ఎస్ఐలు లిమిట్స్ దాటిపోయినాయి. RSI 70 ఎప్పుడూ దాటిపోయినాయి. అది అయితే మనం ఏమిటి అంటే, అయితే కరెక్షన్ రాదా ఎప్పటికీ అంటే, సారీ, దీనికి ఎన్నో రెట్లు పెరిగిన మార్కెట్లు కూడా ఇప్పుడేంటి 1000 నుంచి 3,500కి వెళ్ళింది 1992లో. 3 times 3.5 times ఇదేం కాదు కదా. ఇది కూడా 3.5 times అయిపోతేనో అంటే 14,000 42,000 అయిపోతేనో ఈ నిఫ్టీ. అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి హైపోథెటికల్గా ఆలోచించక్కర్లేదు. అయితే 13,000 చిల్లర ఉన్నది 14,000కి వెళ్తుందా, పైకి వెళ్తుందా అట్లా అని చెప్పలేము. కానీ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, మార్కెట్ అప్వర్డ్. రెండవ ష్యూరిటీ ఏంటంటే, మార్కెట్లో కరెక్షన్ వస్తుంది, ఎప్పుడోకప్పుడు వస్తుంది, గట్టిగానే వస్తుంది. ఎందుకంటే గట్టిగా పెరుగుతుంటే గట్టిగానే వస్తుంది. గట్టిగా రావటం అంటే ఎలా అంటే ఏముంది, గట్టిగా రావటం అంటే 11,000 10,000 చిల్లర. ఇక్కడ 13,000 దగ్గరుండి 10,000ని విజువలైజ్ చేయటం చాలా కష్టం, చాలా కష్టం. అసలు అదేంటండి మీరు 13,000 ఉంటే 10,000కి వచ్చేస్తుందా, 10,500 వచ్చేస్తుందా అని అంటారు కదా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ స్టాక్ మార్కెట్. వచ్చేస్తుందని డంకా పదంగా నేనేం చెప్పటం లేదు, కానీ పాసిబిలిటీ ఈజ్ దేర్. నేనైతే ఈవెన్ బిలో 10,000 9,600 వరకు ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నాను. అయితే ఇమీడియట్గా ఏమీ 9,600కి అలా ఏం రాదనుకోండి, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే నేను చెప్పేది ఏంటంటే 9,600 పక్కన పెట్టండి, 10,600 పక్కన పెట్టండి, 11,250 పక్కన పెట్టండి, ఇవన్నీ ఒక లెవెల్స్. ఈవెన్ 12,000 తీసుకోండి, 12,500 తీసుకోండి, 13,000 తీసుకోండి. ఈ 13,000, 12,500, 12,000 ఈ కష్టమైనటువంటి టార్గెట్లు ఏమి కాదు మార్కెట్కి. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి 1,000-1,500 పాయింట్లు తగ్గటానికి ఏమి పెద్ద కష్టపడదు. మీరు లాస్ట్ టైం చూశారు కదా, కోవిడ్ టైంలో ఒక్కరోజు 1,500 పాయింట్లు కూడా తగ్గింది. 1,500 పాయింట్లు మీరు గమనించారో లేదో, ఒక్కరోజు ఒక్క సెషన్లో 1,500 పాయింట్లు. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ స్టాక్ మార్కెట్. సో 2 పాయింట్లు చెప్పాను నేను. మార్కెట్ బుల్లిష్గా ఉంది, ఈ బుల్లిష్నెస్ కంటిన్యూషన్లోనూ ఉంది, ఇమ్మీడియట్గా ఎలాంటి డేంజరు కనిపించడం లేదు. నంబర్ 2, అయితే మార్కెట్లో కరెక్షన్ రాకుండా ఉండదు. అయితే ఎప్పుడు వస్తుంది తెలియదు. ఎందుకు తెలియని దాని గురించి గెస్ చేయటం, లెట్ us నాట్ గెస్. ఎవరు చెప్పినా గెస్సింగే. గెస్సింగ్లో ఒకసారి రైట్ అవుతుంది, ఒకసారి రాంగ్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోము కదా, గెస్ చేస్తాము, చెప్తాము, రెస్పాన్సిబిలిటీ తీసుకోము. ఎందుకు చెప్పడం? దట్ వీ డోంట్ నో. బట్ కొత్త వాళ్ళు ఈ మధ్య కాలంలో మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళు, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి చాలా ఏంటోగా ఉంటుంది. నాకు అలాగే అనిపించేది 80sలో, 1988, 93 మధ్యలో నాకు అలాగే అనిపించేది. అబ్బో ఇంకేముంది, తిరుగులేదు ఈ మార్కెట్. కానీ ఎప్పుడో టక్కన మళ్ళీ మొదలు పెడుతుంది. సో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. అందుకని చిన్న తమ్ముళ్ళకి, కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే,
పెరుగుతున్నప్పుడే కదా మార్జిన్ వస్తుంది, ప్రాఫిట్స్ కనపడతాయి. మార్కెట్ పడిపోయినప్పుడు మార్జిన్స్ ఏం కనపడతాయి? పెరుగుతున్నప్పుడే కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 102 రూపాయలు కొన్నాము, అది 130 రూపాయలు అయింది. మార్కెట్ పెరుగుతూ ఉంది కాబట్టి 130 రూపాయలు అయింది. లేకపోతే ఎందుకు అవుద్ది అంటే ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు కూడా మార్కెట్లు పెరిగినప్పుడే కానీ మార్కెట్లు పడిపోయినప్పుడు కాదు కదా. సింపుల్ కామన్ సెన్స్. వింటున్నారండి? ఐ రిపీట్, ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు కూడా మార్కెట్లు పెరుగుతున్నప్పుడే కానీ తగ్గుతున్నప్పుడు కాదు కదా. ఇప్పుడు ఏంటి జరుగుతున్నది? మార్కెట్లు పెరుగుతున్నాయి, మార్కెట్ పెరుగుతూ పెరుగుతూ పెంచుకుంటూ పోతున్నారు. మనం ఏం చేయాలి? కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. మొత్తం అంతా అమ్మేసి బయటకు వచ్చేయమని నేను సలహా ఇవ్వటం లేదు. ఎప్పుడు కూడా 100% అమ్మటం లేదా 100% కొనటం నా దృష్టిలో కరెక్ట్ కాదు. సో ఒకసారి టెస్టింగ్కి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చోవటమే. తర్వాత ఇంకా పెరిగిపోద్ది అది. అయ్యో అనవసరంగా అమ్మేశాను, ఉంటే ఇంకా ఎక్కువ లాభం వచ్చేది. ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. దానిలోంచి బయటికి రండి. అదే ఇదే 10 రూపాయలు ప్రాఫిట్కి బదులు 2 రూపాయలు వచ్చింది లేదా 5 రూపాయలు వచ్చింది. ప్రాఫిటే కదా వచ్చింది, లాస్ ఏం రాలేదు కదా. ఎంతో కొంత లెట్ మీ బీ హ్యాపీ. అట్లీస్ట్ నేను లాస్ బుక్ చేయలేదు, ప్రాఫిటే బుక్ చేశా. మ్యాక్సిమైజేషను చూడండి, హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ గివ్స్ ద మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్. లేకపోతే మ్యాక్సిమం ప్రాఫిట్ రాకపోతే అక్కడికి ఆ టయానికి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. అయ్యయ్యో 130కి అమ్మేశాను, 165 అయిపోయింది. పోనివ్వండి, మీరు అమ్మినప్పుడు లాస్ బుక్ చేయలేదు కదా, అది అలా గుర్తుపెట్టుకోండి. సో చూడండి, యు కాంట్ సెల్ ఎట్ హై. పర్టికులర్ స్టాక్ని హయ్యెస్ట్ పాయింట్ దగ్గర అమ్మలేము. యు ఆల్సో కాంట్ బై ఎట్ లో. దాన్ని లోవెస్ట్ పాయింట్ దగ్గర కొనలేము. ఒక్కొక్కసారి ఫ్లూక్గా జరుగుతుంది అంతే. అది మన గొప్పతనం కాదు. లో పాయింట్ హై పాయింట్ అనేది స్టాక్కి ఉండనే ఉండదు. కాబట్టి బై ఎట్ ద లోవెస్ట్ అండ్ సెల్ ఎట్ ది హైయెస్ట్ అనే టార్గెట్ కానీ ఆబ్జెక్ట్ కానీ మైండ్లోంచి తీసేయండి. ఎక్కడో ఒక చోట వీ హ్యావ్ టు బ్రేక్ ది ఐస్బర్గ్. ఎక్కడో ఒక చోట కొంత కట్ చేసుకుని జోబులు వేసుకోవాలి డబ్బులు. ఇప్పుడు మార్కెట్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, మన షేర్లు కూడా పెరుగుతున్నాయి. ఎవరో మిత్రులు నాకు మెసేజ్ పెట్టి ఈరోజు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అండి నా పోర్ట్ఫోలియో మొత్తం మీద గ్రీన్కి వచ్చేసిందండి అంటున్నాడు. హీఈస్ వెరీ హ్యాపీ. ఇలా దిస్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ విత్ మెనీ పీపుల్. నేను ప్రాఫిట్లో ఉన్నానండి, నాకు 20,000 ప్రాఫిట్ అండి, లేక 50,000 ప్రాఫిట్ అండి, 1,00,000 ప్రాఫిట్ అండి, 5,000 ప్రాఫిట్ అండి, లేదు కొన్నిట్లో బాగా ఉందండి ప్రాఫిట్, కొన్నిట్లో లాస్ ఉందండి. ఏమిటి? ఇవన్నీ సహజం. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, ఇంత స్టీప్గా వెళుతుంది కాబట్టి లైటన్ ద షిప్. ప్రతిరోజు మార్కెట్ తగ్గిన రోజున వదిలేయండి. మార్కెట్ ఏం తగ్గటం లేదనుకోండి, ఎప్పుడైనా తగ్గిన రోజున వదిలేయండి. యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. మార్కెట్ ఈరోజు పడిపోయింది అనుకోండి, ఒక 50 పాయింట్లో 100 పాయింట్లో తగ్గింది అనుకోండి, ఆ రోజు ఆలోచించకండి అమ్మటం గురించి. ప్రాఫిట్ వచ్చినా కానీ ప్రాఫిట్ బుక్ చేయడం గురించి ఆలోచించవద్దు. అయితే పెరిగితే ఈరోజు ఏంటి మార్కెట్, అరే పెరుగుతుంది, ఈరోజు మార్కెట్ పెరుగుతుంది, ఎస్ పెరుగుతుంటే లెట్ మీ ట్రై. సెల్ సమ్ స్టాక్స్ అండ్ బుక్ ప్రాఫిట్. అయితే మీ దగ్గర ఉన్నాయి అన్నీ అమ్మేసి క్యాష్ చేసుకుని జోబులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి పరిస్థితి ఏం లేదు. మీరు పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేయటం నేర్చుకోండి. ఆ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేయటం వల్ల ఇంకా ఉంచుకుంటే ఇంకా ఎక్కువ ధర వచ్చేదేమో కదా. ఈరోజు ఎవరో మిత్రులు మెసేజ్ పెట్టారు నాకు, ఆర్ఈసీను పిఎఫ్సి నేను ప్రాఫిట్ బుక్ చేశానండి, అయినా మళ్ళీ పెరిగిపోయిందండి, ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకా పెరిగిపోయిందండి. సరే ఓకేలేండి అన్నాడు. అయితే పార్షియల్గా చేశాడు. మన ఈ ఛానల్ చూసేవాళ్ళు ఏంటంటే పార్షియల్గానే చేస్తారు కానీ టోటల్గా చేయరు. ఆ పార్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సర్లేండి ఇంకా ఉంది కదా అన్నట్లు, అంటే మిగతావి ఎప్పుడో ఇంకా పెరిగితే మిగతావి కూడా ప్రాఫిట్ బుక్ చేస్తాడని అర్థం. ఓకే ప్రాఫిటే కదా బుక్ చేసింది, తక్కువ ఎక్కువ పర్వాలేదులేండి అన్నాడు.
అంటే పర్వాలేదులేండి అండి అన్నాడంటే మొత్తానికి మన వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ మహిమే. రోజు ఇట్లాంటివే చెప్పుకుంటుంటాం కదా. ఆ మెచ్యూరిటీ కావాలి. హయ్యెస్ట్ లెవెల్లో అమ్ముతాను, ఇంకా ఉంచుతాను, ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ఇంత తొందరగా నేనేం అమ్మను, ఇది 500 వస్తే కానీ అమ్మను, ఇది 700 వస్తే కానీ అమ్మను అని పెట్టి కూర్చుంటే 500 700 వస్తాయో రావో చెప్పలేం. అనిశ్చిత స్థితి. అలా ఉండిపోవచ్చు కూడా. దానికంటే సరే 500 వచ్చినప్పుడు అమ్ముతాను, ఈలోగా కొంచెం పార్షియల్గా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇందులో ప్రాఫిట్ వచ్చింది. నాకైతే ఈరోజు కూడా ఏదోటి అమ్మాల్సిందే, ప్రాఫిట్ బుక్ చేయాల్సిందే అనుకున్నాను. చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ అని అసలు రెడ్లో ఉన్నదల్లా గ్రీన్లోకి వచ్చింది. బాగానే ప్రాఫిట్లోనే ఉంది, మంచి ప్రాఫిట్లోనే ఉంది. నాకు ఇట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్స్ చోళమండలం ఫైనాన్స్. ఈరోజు కొట్టుపరేసాను దాన్ని. ఐ బుక్డ్ ప్రాఫిట్. ఈకేసీ అని ఒకటి ఉంది, ఏది ఎవరెస్ట్ కాంటో సిలిండర్. మ్యాక్సిమం క్వాంటిటీ 30sలో కొట్టేశాను. కొద్దిగా ఉంది, చాలా చిన్న క్వాంటిటీ ఉంది. నాకైతే మొత్తం లేపేశాను. అది రోజు అప్పర్ సర్క్యూట్లోనే ఉంది కదా ఈ మధ్యన, అయినా కానీ నేను కొట్టేశాను. మొత్తానికి ఇంకేదో చూసినట్టున్నాను, గుర్తు రావట్లేదు. అంటే రోజుకి ప్రతి మార్కెట్ పెరిగినప్పుడల్లా 2-3 స్టాక్స్ ప్రాఫిట్ బుక్ చేయటం ప్రాక్టీస్ చేయటమే. నేను అదే అనుకుంటున్నాను. దట్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఈరోజు కొంచెం వచ్చింది కానీ లేట్గా వచ్చింది, మధ్యలో కొంచెం బిజీ అయిపోయాను. లేకపోతే 1-2 స్టాక్స్ ఇవాళ కూడా ఇంకా తీసేసి ఉండేవాడిని, కొద్దిగా అమ్ముండేవాడిని, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసి ఉండేవాడిని. మండే ఎక్కడికి పోదు కదా మార్కెట్, అయ్యయ్యో మిస్ అయిపోయాను అనేది ఏం లేదు. ఎందుకంటే ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి కదా. అలా పెరిగినప్పుడల్లా 1-2 ప్రాఫిట్ బుక్ చేసుకుని జోబులు వేసుకోవటం. అలా 5,000 10,000 అలా వస్తూ ఉంటుంది. ఓకే, జోబులు వేసుకోవటం. జోబులు వేసుకుని డబ్బులు దగ్గర పెట్టుకోవటం ఏం పర్వాలేదు. ఇంకా ఉన్నాయి కదా, చాలా ఉంటాయి మన దగ్గర, ఇంకా మిగిలిపోతాయి. అలా అమ్ముకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఎప్పుడొకప్పుడు వస్తుంది కరెక్షను, లేకపోతే ఏమవుతుంది, కొంపలు అంటుకుంటా ఏంటి, ఏం కాదు. మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం కదా, మనకు లాభాలు వచ్చాయి, ప్రాఫిట్ జోబులు వేసుకున్నాం, ఇంకేం కావాలి. తర్వాత సంగతి రేపటి సంగతి రేపే. చిన్న క్వాంటిటీలు వదిలేస్తాం. ఇంకా పెరిగితే ఓకే, లేకపోతే వాటిని మళ్ళీ ఇంకోసారి తగ్గినప్పుడు వాటికి జత చేర్చి యావరేజ్ చేస్తాము. పూర్తిగా ఎందుకు తీయటం, అది దాని మూమెంటు తెలియాలి కదా, పెరుగుతుందా తగ్గుతుందా, ఎంత పెరిగింది ఎంత తగ్గింది, అది స్టడీ పర్పస్కి ఉంచేస్తాం కొంత క్వాంటిటీ. సో 50% లెవెల్ ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్ వచ్చిందని నాకు అనిపిస్తున్నది. ఎక్కడైతే ప్రాఫిట్ కనిపిస్తుందో అక్కడ ఒక 30 to 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కొంచెం శ్రేయస్కరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆ తర్వాత పెరగదనేం కాదు, పెరిగితే మిగతా 50% ఉంది కదా, దాన్ని నమ్ముతాం. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ యాక్చువల్లీ. ఆర్ఈసీ ఉంది నా దగ్గర, పిఎఫ్సి ఉంది, కొంత అమ్మున్నాను. ఇంకా చూస్తున్నాను ఆర్ఈసీ పిఎఫ్సి ఇంకా పెరిగితే కొట్టుపారేస్తాను. తర్వాత చూసేది ఇంకా ఎక్కడికి వెళ్తుంది మార్కెట్, ఎక్కడికి వెళ్ళినా గాలిపటంలాగా మళ్ళీ వెనక్కి రావాల్సిందే. చేతికి ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఇప్పుడు బూమ్ కండిషన్లో ఉంది కాబట్టి, రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి కొంత ఇట్లాంటప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. ప్రాఫిట్స్ బుక్ చేసుకుని పూర్తిగా పట్టి కూర్చుంటే ఎప్పుడైనా ఏదైనా గాలివాన లాంటిది వస్తే అనుకోకుండా సడన్గా పడటం మొదలు పెడితే ఆ డిసప్పాయింట్మెంట్ వేరు, అది వర్ణనాతీతం. అయ్యో ఇది 76 రూపాయల దగ్గర వదిలేశాను, ఇప్పుడు 45కి వచ్చేసింది, రోజుకి తగ్గిపోతుంది, అసలు కాస్ట్ బిలో కాస్ట్ అయిపోయింది, లాసుల్లో పడిపోయానే, 76 కనీసం 70కో 65కో అమ్మున్నా బాగుండేదే, కళ్ళ ముందే కనిపించిన ప్రాఫిట్ పోయిందే. ఇట్లాంటి సన్నివేశాలు చాలా వస్తుంటాయి. అలాంటి సన్నివేశాలను అవాయిడ్ చేయడం కోసమైనా కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే రోజుకి పెరుగుతుంది కదా, పెరుగుతున్నది. అది రోజుకి ప్రాఫిట్లు బుక్ చేసుకుంటూ వెళ్తాం కొద్దిగా. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుంటాం. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత
మళ్ళీ ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే మళ్ళీ తీసుకునేది కొనుక్కునేది, లేకపోతే లేదు. ఏమవుతుంది అది. సో నేను ఏం చెప్పాలనుకున్నానో అది చెప్పానని అనుకుంటున్నాను. ఇది సీనియర్స్కి నేనేం చెప్పక్కర్లేదు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, వాళ్ళ కోసమని చెప్పడం. ఎందుకంటే మార్కెట్లు పెరుగుతాయి తగ్గుతాయి, తగ్గుతాయి పెరుగుతాయి, ఇవన్నీ మామూలే. ఇలా పెరుగుతూనే పోతుంది, ఇంకా అది తగ్గదు. వాళ్ళు అలాగే అంటారు, వీళ్ళు ఎలాగే అంటారు అని అనుకుంటారు కదా. నిజమే, పెరుగుతూనే పోతుంది, కానీ మళ్ళీ ఎక్కడో గండి కొడుతుంది. ఈలోగా కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. కీప్ క్యాష్ దగ్గర పెట్టుకుంటే మంచిది అమ్ముకుని. ఓకే అండి. తర్వాత ఈ ర్యాలీ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనేది అది మాత్రం చెప్పడం కష్టం. మనం భయపడిపోతున్నాము అంటే సీనియర్స్ ఎప్పుడైతే అమ్మో చాలా పెరిగిందని సీనియర్స్ ఎప్పుడైతే భయపడుతూ ఉంటారో, వాళ్ళు భయపడినంత కాలం ర్యాలీ కంటిన్యూ అవుతుంది, తగ్గదు మార్కెట్. 1-2 సార్లు కొద్దిగా జర్క్ ఇచ్చినట్టు ఇచ్చి తగ్గినట్టు తగ్గి మళ్ళీ అందుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అయితే డిసెంబర్లో కరెక్షను వచ్చి తీరుతుందని నమ్ముతున్నాను. అయితే పెద్ద కరెక్షన్కి ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అది ఆ కరెక్షను బిలో 13,000 అంటే 13,000 అండ్ బిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా అమ్మామనుకోండి, ప్రాఫిట్లు బుక్ చేసామనుకోండి, అప్పుడు ఆ కరెక్షన్ టైంలో అవి ఇంకా తక్కువగా ఉన్నాయనుకోండి, కావాలనుకుంటే అక్కడ కొంచెం లో లెవెల్లో కొనుక్కుని ట్రై చేయొచ్చు. అలా ట్రై చేయడానికి ముందు అమ్ముంటే కదా, ఇప్పుడు అమ్ముంటే అప్పుడు తిరిగి కొనుక్కోవడానికి ట్రై చేస్తాం. అసలు అమ్మకుండా అలా పెట్టి కూర్చుంటే ఏమీ ట్రై చేయం. కాబట్టి ఇది నేను చెప్పాలనుకున్నది. ఎంతకాలం కంటిన్యూ అవుతుందని చెప్పలేను, కానీ మొత్తానికి బుల్లిష్ ఫేజ్లోనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, లేదా ఎన్ని రోజులు అనేది మాత్రం చెప్పడం కష్టం. నెలలు కాకపోయినా రోజులు, వారాలు మాత్రం ఈ భూమి కండిషన్స్ కంటిన్యూ అవుతాయనేది కనపడుతున్నది. ఇమ్మీడియట్గా అయితే ఏమీ మార్కెట్లు తగ్గడానికి అవకాశాలు కనిపించడం లేదు. అంతే, అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.